అందరికీ నమస్కారం అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు దోసకాయ పచ్చడి చేయబోతున్నానండి. ఇదో ఒక దోసకాయ, ఇప్పుడు ఒక దోసకాయ, ఇది చింతపండు అండి. కొద్దిగా ఇంత పచ్చడి చేయబోతున్నాను. ఇప్పుడు పొట్టు తీస్తున్నానండి. దీనికి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. ఒక కొన్ని పల్లీలు చాలండి. ఎన్ని పల్లీలు వేగిపోయాయండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలండి. లేదా పొట్టు వేసుకున్నాను. దీంట్లో ఒక అర స్పూను నూనె వేసుకోండి. ఇది వేగుతున్నాయండి. కాస్త వేగిన తర్వాత బండి వేసాను. తర్వాత పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. ముక్కలు కోసి పెట్టుకున్నాను. 4 రెబ్బలు చింతపండు, ఇవన్నీ ఎల్లిపాయలు ఒక 4. జీలకర్ర వేసానండి. కొద్దిగా పచ్చిమిరపకాయలలో కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. అన్నీ వేగిపోయాయండి. బంద్ చేస్తున్నాను. స్టవ్ వేయించేయండి. ఇది డబ్బాలో వేసుకుంటున్నానండి. గ్రైండర్ డబ్బాలు. మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసానండి. ఇప్పుడు పల్లీలు కూడా వేస్తున్నాను. తర్వాత వెల్లిపాయలు వేస్తున్నాను. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉప్పు, కొద్దిగా అర స్పూను ఉప్పు వేసుకోండి. అర స్పూను. ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు కూడా వేస్తున్నానండి. అయిపోయిందండి. గ్రైండ్ చేసుకున్నాను. అయిపోయిందండి. కొన్ని ముక్కలు వేసుకోవాలండి దీంట్లో. కొన్ని వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ముక్కలు కూడా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయినాయండి. ఇంత అయితే చాలండి. ఇప్పుడు బౌల్లోది తీసి దీంట్లోకి వేసుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలి దీంట్లో. ఇలా కలుపుకోవాలండి. అన్నీ ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నానండి. చిన్నది కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్, 2 స్పూన్లు, టేబుల్ స్పూన్లు అండి చిన్నవి. ఒక 3 వెల్లిపాయలండి. ఇగో కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు.
కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా ఆవాలు, పావు స్పూన్, ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. జీలకర్ర అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, ఒక పావు స్పూను మినప్పప్పు. ఈ ఎల్లిపాయలు కొద్దిగా నలగొట్టుకోవాలి 3. ఎల్లిపాయలు బాగా అయిన తర్వాత కరివేపాకు వేయండి. కొద్దిగా ఇంగువ వేసుకోండి. అయ్యిందండి పోపు. స్టవ్ బంద్ చేసుకోండి. ఇప్పుడు ఇంగువ వేసుకోండి బంద్ చేశాక. తర్వాత పసుపు వేసుకోండి, ఒక పావు స్పూన్. ఇదంతా అయిన తర్వాత పోపు దాంట్లోకి వేసుకోవడమే. వేసేస్తున్నానండి. అయిపోయిందండి. కొద్దిగా దీంట్లో వేసి ఇలా కలుపుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ.